హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఒక ముఖ్యమైనటువంటి పని గురించి అయితే వివరంగా తెలుసుకుందామండి. ఇక మనం లేట్ చేయకుండా డైరెక్ట్గా వివరాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందామండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం ఇదిగోండి ఇక్కడ చూస్తున్నటువంటి ఈ రోడ్డు ఏ రోడ్డు అంటే మంగళగిరి నుంచి వయా నిడమర్రు మీదుగా అమరావతిలోకి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి రహదారి అండి ఇది. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ రహదారికి సంబంధించిన పనులైతే ఇక్కడ జరుగుతూ ఉన్నాయండి. ఈ రహదారిని విస్తరిస్తూ ఉన్నారు, మనం చూడవచ్చు దాని తాలూకు పనులు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకునేటువంటి అంశం ఏంటి అంటే మనం థంబ్నెయిల్లో పెట్టుకున్న విధంగా రాజధాని అమరావతిలో కొన్ని వందల సంవత్సరాలుగా ఉంటున్నటువంటి చెట్లనైతే కాపాడుతూ ఉన్నారండి. ఇది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదొక భారీ చింత చెట్టు అండి, మనం చూడొచ్చు. దీని వయసు ఇంచుమించు ఒక 50 నుంచి 70 సంవత్సరాల వయసు అయితే ఉంటుంది ఈ చింత చెట్టుకి. ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి మరియు ఇంత వయసు కలిగినటువంటి ఈ చెట్టుని ఈ రోడ్డు విస్తరణలో భాగంగా ఈ చెట్టును అయితే తొలగించవలసి వచ్చింది. అయితే ఇక్కడ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన అయితే చేసిందండి. ఇంత వయసు కలిగినటువంటి చెట్లని తొలగించడం కరెక్ట్ కాదని, మరియు ఇంత వయసు కలిగినటువంటి చెట్లు తయారవ్వాలంటే మరొక 70 సంవత్సరాల సమయం పడుతుందని ప్రభుత్వం చాలా మంచిగా ఆలోచించి ఈ చెట్లని తొలగించి పీకి అవతల పడేయకుండా ఈ చెట్లని ఇదిగోండి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇక్కడ వివరంగా మనం చూడొచ్చండి. ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఈ చెట్లని ఇక్కడ నుంచి వేర్లతో సహా పెకిలించుకు వెళ్ళి పీక్కొని వెళ్ళి అవసరమైన చోట ఈ మొక్కలని మరలా నాటుతూ ఉన్నారండి. అంటే ఈ రోడ్డుని వెడల్పు చేయటం అయిపోయిన తర్వాత తిరిగి మరలా తీసుకొని వచ్చి ఈ చెట్లని అదే రోడ్డు పక్కన అదే ప్లేస్లో కాస్త దూరంగా మరలా ఈ చెట్లనైతే నాటుతారు అని అక్కడ సమాచారం అండి. అంటే చూడొచ్చు, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ చెట్టుని పీకి అవతల పడేయటం ఒక గంట సమయంలో పని అండి. కానీ ఇదే 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి చెట్టు తయారవ్వాలంటే 70 సంవత్సరాలండి. అంటే ఇప్పుడున్నటువంటి ఆ పరిస్థితుల దృష్ట్యా ఒక జనరేషన్ మొత్తం కాలం గడిస్తే కానీ ఇంత పెద్ద చెట్టు తయారవ్వదు. అంటే ఒక చెట్టు పెరగాలంటే అంత సమయం పడుతుంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలు పెరిగినటువంటి ఈ చెట్టుని తొలగించడం కరెక్ట్ కాదని ఈ విధంగా అయితే మనం చూడొచ్చండి. ఇందాక చెట్టుకేమో మొత్తం గోనె పట్టలు చుట్టి ఉండడాన్ని మనం చూడొచ్చు. కానీ ఇక్కడ ఈ చెట్టు మనం వీడియో తీసుకోవడానికి కొద్ది సమయం ముందే ఇక్కడ ఈ చెట్టు చుట్టూతా కూడా మట్టిని తీసివేసి ఇక్కడ కొన్ని వేర్లను అయితే తీసివేయడం కూడా జరిగిందండి. కానీ ప్రధానమైనటువంటి వేరును మాత్రం తొలగించలేదు. చూసారా, ఎంత మట్టి తీసినా మరియు ఎన్ని వేర్లు కట్ చేసినా కానీ చెట్టు మాత్రం వాడలేదు. అంటే మనం చూడవచ్చండి, ఈ చెట్టుని మరలా తిరిగి బ్రతికిస్తారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్నటువంటి ప్రతి రోడ్డులో కూడా ఇలాంటి చెట్లు అయితే ఉన్నాయండి. ఆ చెట్లు అన్నిటినీ కూడా తొలగించి పీకి అవతల పడేయకుండా ఆ చెట్లన్నిటినీ కూడా ఈ విధంగా ఈ పద్ధతి ద్వారా పక్కకి తీసి మరలా వీటన్నిటినీ కూడా బ్రతికించే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుందని మనం క్లియర్గా చెప్పుకోవచ్చండి. ఇక్కడ చూడొచ్చు, మనం రోడ్డు పని జరుగుతుంది అని ఈ రోడ్డు పని కోసమేనండి ఆ చెట్లన్నీ కూడా అడ్డుగా రావడం జరిగింది. ఆ చెట్లన్నిటినీ తొలగిస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చండి, ఆ కలవర్టు ఏదైతే ఉందో డ్రైనేజీ నిర్మించారో ఆ డ్రైనేజీ నిర్మాణం జరిగిన చోట కూడా కొన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్లను కూడా తొలగించి వేరే చోటుకైతే తరలించడం జరిగిందండి. ఇక్కడ ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దామండి. కాస్త దూరం ప్రయాణించి ఈ రోడ్డు వెంబడి ఎన్ని పెద్ద చెట్లు ఉన్నాయో ఆ చెట్లన్నిటినీ కూడా ఎలా తీస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం చూద్దామండి. ఇదిగోండి చూసారా, ఈ చెట్టు ఎండిపోయింది. మనం రైట్ సైడ్లో చూసినటువంటి చెట్టు ఎండిపోయిందండి. ఎండిపోయిన చెట్లని అలాగే వదిలేసి వాటన్నిటిని కూడా తొలగించి వేస్తున్నారు. కానీ బ్రతికి ఉన్నటువంటి చెట్లని ఇదిగోండి ఈ చెట్టు అన్నిటిని కూడా మొట్టమొదట కొమ్మలన్నిటినీ కూడా తొలగించి వేసి చూస్తున్నారా, ఇక్కడ వరుసగా చెట్లు ఉండడాన్ని మనం చూడవచ్చు. పెద్ద చెట్లు, ఒక్కొక్క చెట్టు ఏమో 50 సంవత్సరాలు, మరికొన్ని చెట్లు ఏమో 70 సంవత్సరాలు, ఇలాగా 100 సంవత్సరాలు కలిగినటువంటి చెట్టు కూడా ఇదిగోండి చూడండి, ఇది ఎంత పెద్ద చెట్టు. ఈ చెట్టుకి 100 సంవత్సరాలు ఉంటుంది. ఇది కూడా అండి, ఇంత పెద్ద చెట్లని మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వీటన్నిటిని కూడా ఇక్కడ నుంచి తొలగించి వేస్తారు. మొట్టమొదట కొమ్మలన్నింటినీ కూడా తొలగించేసి ఆ కొమ్మలకి
ఒక రసాయనాలు పూసి వాటన్నిటినీ కూడా చనిపోకుండా జాగ్రత్తగా ఇక్కడ నుంచి తరలించి అవసరమైన చోట ఈ చెట్లన్నిటిని కూడా నాటుతారండి. ఇదిగోండి ఇక్కడైతే ఈ విధంగా రాజధాని అమరావతిలో మొక్కలకి మరియు చెట్లకి ఈ విధంగా అయితే ప్రాధాన్యతనైతే ఇచ్చారండి. ఇక్కడ మనం వివరంగా మరలా చెప్తానండి. ఇది మంగళగిరి నుంచి రాజధాని అమరావతిలోకి వయా నిడమర్రు మీదుగా వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి రహదారి. ఇక్కడ రోడ్డు పని జరుగుతూ ఉండడాన్ని కూడా మనం క్లియర్గా చూడొచ్చండి. ఇదిగోండి పక్కన డ్రైనేజీకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. రెండు వైపులా కూడా దూరంగా కనిపిస్తుంది కదా, అదేమో విజయవాడ వెస్ట్ బైపాస్. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ కింద నుంచి అయితే ఈ రోడ్డు వెళ్తుందండి. మనం క్లియర్గా చూడొచ్చు పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని. మనం మన ఛానల్లో ఇంతకు ముందు కూడా ఇలాంటి వీడియో ఒకటి చేసామండి. అది ఎక్కడంటే అమరావతిలో ఉన్నటువంటి అనంతవరం దగ్గర ఉన్నటువంటి పార్కులో కూడా గత 5 సంవత్సరాల క్రితం ఈ మొక్కలు నాటడానికి రాజధాని అమరావతిలో రోడ్ల వెంబడి మొక్కలు నాటడానికి తీసుకొచ్చినటువంటి ఆ మొక్కలని అప్పుడు ఆ పార్కులోనే నాటడం జరిగిందండి. వాటన్నిటిని కూడా ఇప్పుడు అవి పెరిగి పెద్దయిన తర్వాత వాటన్నిటిని కూడా ఇదే పద్ధతిలో మొత్తాన్ని కూడా భూమిలో నుంచి బయటకు తీసి ఇప్పుడైతే టన్ను బ్యాగుల్లో వాటన్నిటిని కూడా మట్టితో నింపి వాటన్నింటినీ కూడా సిద్ధం చేసి ఉంచారండి. ఎప్పుడైతే ఈ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందో ఆ రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత తీసుకువచ్చి ఆ రోడ్డు పక్కనైతే వాకింగ్ ట్రాకు మరియు సైక్లింగ్ ట్రాకుల కోసం ఆ రోడ్ల వెంబడి నాటడం కోసం సిద్ధంగా ఉన్నాయండి. ఇదండి ఈ వీడియోలో ప్రకృతికి మరియు చెట్లకే ఎంత ప్రాధాన్యతనిచ్చారు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చండి. ఎన్ని చెట్లు నరికివేయబడ్డాయో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటిని కూడా ఇలాగే అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళినట్లయితే ఇవన్నీ మరలా తిరిగి బ్రతికేవి కావండి. ఇప్పుడైతే ఇవన్నీ కూడా చనిపోతాయి అనే బాధ మనకు అక్కర్లేదు. ఇవన్నీ కూడా తిరిగి బతుకుతాయి. ఇక అక్కడ నుంచి మనం చూస్తున్నారు కదా కొండవీడు వాగు. ఏదైతే కొండవీడు వాగు రాజధాని అమరావతిలో విజయవాడ వెస్ట్ బైపాస్ని క్రాస్ అవుతుందో ఆ క్రాస్ అయ్యే దగ్గర ఒక భారీ బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరిగింది. నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఆ నిర్మాణం పూర్తయిపోయినటువంటి ఈ భారీ బ్రిడ్జిని ఈ వీడియోలో మనం చూసే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదేనండి కొండవీడు వాగు కాలువ. దానిపైన నిర్మించినటువంటి విజయవాడ వెస్ట్ బైపాస్ బ్రిడ్జు. ఇది చాలా పెద్ద బ్రిడ్జ్ అండి. మనం సైడ్గా వెళ్ళి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిపోయిందండి. చిన్న చిన్న ప్యాచ్ వర్కులు మాత్రమే మిగిలాయండి. మనం ఇక్కడ వివరంగా చూద్దామండి. ఇదిగోండి 2 వరుసలుగా నిర్మించినటువంటి ఈ బ్రిడ్జు చూడొచ్చు. ఇదిగోండి ఈ విధంగా అయితే నిర్మాణం జరిగింది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తయిపోయిందండి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. బ్రిడ్జిని మొత్తాన్ని మీరైతే క్లియర్గా చూడండి. నిర్మాణం పూర్తయిపోయింది కాబట్టి మనం ఇక చెప్పడానికి ఏం లేదు. అందువలన నేను చెప్పవలసిందైతే ఈ వీడియోలో పూర్తయిందండి. అదేనండి కొండవీడు వాగు కాలువ. ఇది భారీ కాలువ అండి, పెద్ద కాలువ. ఇది ఇప్పుడు నెమ్మదిగానే ప్రవహిస్తుంది, కానీ వర్షాకాలంలో కాస్త ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడైతే బ్రిడ్జిని పెద్దగా నిర్మించారు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. మీరైతే వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. అందరికీ చిన్న వినపం అండి, దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ని ప్రతిరోజు కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అందరికీ మరొకసారి నమస్కారం అండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.